భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామ సర్వే నంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చింది. భూదాన్ భూముల ఆక్రమణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్నాయి. దీంతో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణ అధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు చెప్పింది. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ఈ ల్యాండ్స్ ని అన్యాక్రాంతం చేయరాదని స్పష్టం చేసింది. వీటిపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్ద ఆఫీసర్లు ఉండటంతో పిటిషన్ ని ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ ని అనుమతించవదని రిజిస్ట్రార్ కి స్పష్టం చేసింది హైకోర్టు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, భూదాన్ ల్యాండ్స్ పై హైకోర్టు ఆదేశాలు ఏంటి? మోనిత, భూదాన్ భూముల వ్యవహారం పైన ఐఏఎస్, ఐపీఎస్లకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పాటుగాను సిబిఐకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో చూసినట్టయితే మనం ఈ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి నాగారం గ్రామంలో ఉన్నటువంటి ఈ సర్వే నంబర్ 181, 182, 194, 195లో ఉన్నటువంటి భూదాన్ సంబంధించిన భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. దీనిని పూర్తిగా చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రారుతో పాటుగాను చాలా వరకు ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో వారి పాత్ర ఉంది అంటూ కూడా హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే భూదాన్ సంబంధించిన యజ్ఞ సంబంధించిన బోర్డు ఉందో ఆ బోర్డుకు సంబంధించిన పరిరక్షణ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఈ రెవెన్యూ రికార్డులలో ఉన్నటువంటి పేర్లను బదలాయింపు చేశారు. అదేవిధంగా భూములన్నింటిని కూడా చాలామంది ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతోటి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే భూదాన్ పరిరక్షణ సంబంధించినటువంటి భూములన్నీ కూడా సామాజిక పరిరక్షణ కోసం కావచ్చు, లేకుంటే పేదలకు వాళ్ళకు అవసరాల నిమిత్తము, లేకుంటే వాళ్ళ వ్యవసాయ వినియోగం సంబంధించి ఆ భూములను పంచాల్సినటువంటి క్రమంలో భూములన్నిటిని కూడా చాలా వరకు కార్పొరేట్ సంబంధించినటువంటి వారికి అప్పచెప్పడం, లేకుంటే అక్కడ చాలా వరకు ఈ బ్యూరోక్రాట్ సంబంధించినటువంటి వారికి పేర్లతోటి కూడా ఈ భూములన్నిటి కూడా బదలాయింపు జరిగాయనే విషయం పైన కూడా ఇటు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే అప్పుడున్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అమయ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా మహేశ్వరం మండలం, అదేవిధంగా రెవెన్యూ రికార్డు సంబంధించి సబ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి ఎల్బీ నగర్, వీళ్ళందరికీ కూడా మరో తదుపరికి సంబంధించిన కీలక ఉత్తర్వులు వచ్చే వరకు ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదు అంటూ కూడా హైకోర్టు సూచనలు కూడా చేసింది. మరోవైపున చూసినట్టయితే ఇందులో ప్రతివాదులుగా చాలామంది పేర్లను కూడా పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన ఒక లిస్టుకు సంబంధించిన జాబితాలో వాళ్ళను ప్రతివాదులుగా పేర్కోవడం జరిగింది. ఇందులో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగాను రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ సంబంధించినటువంటి అధికారులను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఐశ్వర్య రాజు, ఐఏఎస్ సంబంధించినటువంటి వికాస్ రాజ్ భార్య, అదేవిధంగా రీటా సుల్తానియా, ఈయన చూసినట్టయితే సందీప్ సుల్తానియా భార్య, అదేవిధంగా దివ్య శ్రీ ఆంజనేయులు భార్య కావడము, అదేవిధంగా ఐఏఎస్ నవీన్ మిత్తల్ తో పాటుగాను అమయ్ కుమారు, రాజర్షి, అజయ్ జైన్ సంబంధించిన పేర్లను కూడా ఇందులో పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి భార్య హేమలత పేరు కూడా ఇందులో రావడం జరిగింది. దాంతోపాటు వరుణ్ విశ్వప్రసాద్ కుమారుడు ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడు. అంతేకాకుండా నందిని మాన్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అడిషనల్ సిపిగా ఉన్నటువంటి విక్రమ్ సింగ్ మాన్ భార్య, ఓం అనిరుద్ధ్ రాచకొండ సిపి సుధీర్ బాబు కొడుకు, అదేవిధంగా ఐపీఎస్ మహేష్ భగవత్ పేరు, అదేవిధంగా హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవిగుప్తా, తరుణ్ జోషి, అదేవిధంగా సౌమ్య మిశ్రా, రాహుల్ హెగ్డే, స్వాతి లక్రా, శ్రీనివాసరావు, ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డి కొడుకైనటువంటి నితీష్ రెడ్డి పేరు, రిటైర్డ్ డీజీపీగా ఉన్నటువంటి ఏకే మహంతి, ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి వసుంధర సిన్హా సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ప్రతివాదులుగా వీళ్ళ పేర్లను కోట్ చేస్తూ కూడా హైకోర్టు
తదుపరికి సంబంధించినటువంటి జూన్ 1వ తేదీలోగా వీళ్ళందరూ కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఏదైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ మల్లేష్ అనే వ్యక్తి ఒకవేళ పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల అధికారులు కావచ్చు, ఇలా అన్యాక్రాంతం చేసినటువంటి అధికారుల నుంచి వారికి బెదిరింపులకు పాల్పడినట్లయితే పిటిషనరు ఒకవేళ ఆ పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నందున కూడా పిటిషన్ ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా అంటే హైకోర్టు రిజిస్ట్రార్ని కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపున పిటిషనర్కు రక్షణ కల్పించేందుకు గాను కూడా పూర్తి ఏర్పాట్లను కూడా చేయాలని కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే భూదాన్కు సంబంధించినటువంటి వందలాది ఎకరాల భూములను అన్యాక్రాంతం అయ్యే వ్యవహారంలో పలువురు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన అధికారుల ప్రమేయం ఉండడం, అప్పుడు ఉన్నటువంటి భూములకు సంబంధించిన వ్యవహారంలో రెవెన్యూ రికార్డులన్నింటిని కూడా బదలాయింపు చేశారు. ఫోర్జరీకి సంబంధించినటువంటి వాటితోటి కూడా చాలా వరకు భూముల రికార్డులన్నీ మార్చేసి బ్యూరోక్రాట్కి సంబంధించిన వారి వ్యక్తిగత కుటుంబాల పేర్ల మీద భూములు రాయించుకున్న వ్యవహారం పైన కూడా హైకోర్టు చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తదుపరి జూన్ 1వ తేదీలోగా మొత్తం మీద ఐఏఎస్ అధికారులతో పాటుగాను ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐకి కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది. మౌనిత.